అదేదో సామెత చెప్పినట్టు అంత పెద్ద పార్టీకి ఓ చిన్న వ్యక్తి సాయం అవసరమైంది. ఒకప్పుడు చీత్కరించిన ఆ వ్యక్తి తోడుంటే లక్ష్యం చేరొచ్చని ఆ పార్టీ ఆశ. అందుకే ఆయన ఏదంటే దానికి తలూపుతోంది. ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల చచ్చినట్టు ఆయన వెనక మనమేలా అనేవాళ్లు ఎక్కువయ్యారా పార్టీలో? తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోయింది. 3 ఏళ్లు గడుస్తున్నా పార్టీని నిలబెట్టే ప్రయత్నాలకు ఊతం దొరకటం లేదు. దీంతో ఏ చిన్న సపోర్ట్ దొరికినా పట్టుకుని లక్ష్యాన్ని చేరాలని తపన పడుతోంది టీపీసీసీ. ఆ ఆలోచనలోంచి వచ్చిందే కోదండరామ్ కు మద్దతు. కేసీఆర్ వ్యతిరేకిగా ముద్రపడిన కోదండరామ్ మద్దతుంటే ఉద్యోగులు నిరుద్యోగులు పార్టీకి అనుకూలంగా మారతారని ఆశపడుతోంది కాంగ్రెస్. అందుకే ప్రొఫెసర్ ఏ పిలుపు ఇచ్చిన డూడు బసవనలా తలూపి మద్దతు ఇస్తోంది. ఆయన చేపట్టిన ప్రతి కార్యక్రమానికి కాంగ్రెస్ చెయ్యి అందిస్తోంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న నానుణ్ణి నిజం చేస్తున్న కాంగ్రెస్ కేసీఆర్ ని వ్యతిరేకిస్తున్న కోదండరామ్ ని దగ్గర చేసుకోవాలనుకుంటోంది. అయితే కోదండరామ్ కి గుడ్డిగా మద్దతు ఇవ్వడాన్ని కాంగ్రెస్ లోనే కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీతో ఆయన వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ సమాజంపై ప్రభావం చూపే వ్యక్తిగా కోదండరామ్ కి కాంగ్రెస్ ప్రాధాన్యమిచ్చింది. అయితే ఆయన ఏ దశలోనూ కాంగ్రెస్ ని దరిచేరనివ్వలేదు. తెలంగాణ రావడానికి ముందు ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు నోరు తెరిచి అడిగిన జేఏసీ చైర్మన్ గా కోదండరామ్ అంగీకరించలేదు. అదే సమయంలో రాష్ట్ర ఏర్పాటు తర్వాత కోదండరామ్ కు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వలేదు కేసీఆర్. అంతేకాదు టీఆర్ఎస్ నేతలతో తీవ్ర స్థాయిలో ఎదురుదాడి చేయిస్తున్నారు కూడా. దీంతో సహజంగానే కోదండరామ్ ప్రభుత్వ వ్యతిరేకి అన్న ముద్ర పడింది. ఆయనకు మద్దతిస్తే 4 ఓట్లు పడతాయన్నది కొందరి ఆలోచన. అయితే గుడ్డిగా ఆయన్ను సమర్థించాల్సిన అవసరం ఏముందని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచనలో కోదండరామ్ ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే చేజేతులారా ఆయనకు మద్దతిచ్చి సహకరించిన వాళ్ళమవుతామని కాంగ్రెస్ నేతల్లో చర్చ జరుగుతోంది. అయినా ఇంత పెద్ద పార్టీ ఓ వ్యక్తి వెనుక తలూపుకుంటూ వెళ్లాల్సిన అవసరం ఏముందని నిలదీస్తున్నారు. పార్టీ పరంగా చేయాల్సిన వాటిని వదిలి ఎవరి సహకారంతోనో వచ్చే మైలేజ్ తో అధికారానికి రావాలనుకోవడం తగదని వాదిస్తున్నారు. పార్టీ ఉన్నత స్థాయి సమావేశాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. కోదండకి మద్దతు ఇవ్వాలో, ఇస్తే ఏ స్థాయిలో ఇవ్వాలో అర్థం కాక తలపట్టుకుంటోంది టీ కాంగ్రెస్.